యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు ప్రభు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా ద్వితీయోపదేశ కాండములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. నిన్నటి దినము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 37లోని ప్రశ్నలు మరొకసారి చదువుతుండగా, నిన్నటి దినాన్ని రాసుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 37 మొదటి ప్రశ్న, మొండివాడై తిరగబడిన కుమారునికి విధించవలసిన శిక్ష ఏమి? మొండివాడై తిరగబడిన కుమారునికి విధించవలసిన శిక్ష ఏమి? రెండవ ప్రశ్న, నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? రెఫరెన్సు వ్రాయండి. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? రిఫరెన్సు వ్రాయండి. మూడవ ప్రశ్న, ప్రదానము చేయబడిన కన్యకను అవమానము పరిచినవాడు ఆమె తండ్రికి ఎన్ని వెండి రూకలు ఇవ్వవలెను? ప్రదానము చేయబడిన కన్యకను అవమానము పరిచినవాడు ఆమె తండ్రికి ఎన్ని వెండి రూకలు ఇవ్వవలెను? నాలుగవ ప్రశ్న, చెరలో పట్టబడిన రూపవతిని వివాహము చేసుకొనుటకు ఎన్ని దినములు ఆమెకు ప్రలాపము చేయ సెలవీయవలెను? చెరలో పట్టబడిన రూపవతిని వివాహము చేసుకొనుటకు ఎన్ని దినములు ఆమెకు ప్రలాపము చేయ సెలవీయవలెను? ఆఖరి ప్రశ్న, కొత్త ఇల్లు కట్టించునప్పుడు హత్యాదోషము కలుగకుండునట్లు ఏమి చేయవలెను? కొత్త ఇల్లు కట్టించునప్పుడు హత్యాదోషము కలుగకుండునట్లు ఏమి చేయవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈనాటి ఎపిసోడ్ను ట్రాన్స్మిషన్ పార్ట్ స్పాన్సర్ చేసిన సహోదరులు మోజస్ గారు, షాలేం రాణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. వారి యొక్క వివాహ దినం సందర్భంగా వారి పెద్ద కుమార్తె బ్లెస్సీ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీరు స్పాన్సర్ చేశారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియ బిడ్డలమైన మేము మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మీ కృప మాకు అనుగ్రహించుము అని వేడుకుంటున్నాం. నేటి వాక్య ధ్యానానికి ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం ఇచ్చిన డి మోజస్ గారిని, వారి యొక్క సతీమణి శ్రీమతి షాలేం రాణి గారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో మీరు ఇచ్చిన నూతన వివాహ దినం కొరకు స్తోత్రాలు. వారి కుమార్తె బ్లెస్సీకి ఇచ్చిన జన్మదినాన్ని బట్టి వందనాలు. బిడ్డలను రాబోతున్న సంవత్సరం అంతా మీ కృపలో వర్ధిల్ల చేయండి. చిన్న పాప హెప్సీని కూడా మీరు దీవించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా
డి సంతోష్ కుమార్ గారు కొరకు ప్రార్థిస్తున్నా. వారిని మీ సన్నిధికి తీసుకున్నారు. వారు విడిచి వెళ్ళిన ఫ్లారెన్స్ గారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. యేసే పరిష్కారానికి క్రమంగా మీ కుమారుడు ఎంతో సహకరించారు. బిడ్డల కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించుము అని యేసు దివ్య నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయ ఉపదేశ కాండం 23వ అధ్యాయం 10వ వచనం నుండి గమనించమని మనం చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాళెము వెలుపలికి వెళ్ళిపోవలెను. అతడు పాళెములో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాళెములో చేరవచ్చును. పాళెము వెలుపట నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవక ఉండినట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. పాళెము అనేటువంటి మాట ప్రదేశాన్ని సూచిస్తోంది. వారు నివసిస్తున్నటువంటి ప్రాంతము సూచించబడుతోంది. ఇజ్రాయేలు జనాంగము పరిశుద్ధత, భౌతికపరమైనటువంటి శాంక్టిఫికేషన్, ఈ యొక్క పారిశుద్ధ్యం అనే దాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. పాళెము శుభ్రముగా ఉండాలి. అందులో నివసిస్తున్న మనుషులు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ రోజున మనం సెప్టిక్ ట్యాంక్స్, సెప్టిక్ లెట్రిన్స్ వచ్చేసాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో మల విసర్జన అనేది బయట విసర్జన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం ఇశ్రాయేలీయుల మధ్య వ్యాధులు ప్రబలకుండునట్లుగా, పారిశుధ్య లోపము వలన వ్యాధులు ప్రబలకుండునట్లుగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు మనం చూస్తాం. రాత్రిపూట మైలపడిన వాడు రాత్రి జరిగిన దాని వలన అన్నప్పుడు ఆ యొక్క పాళెములో రాత్రి సమయంలో బయటకు వచ్చిన వాడు చీకటిని బట్టి అపవిత్రమైనటువంటి దానిని, మలినమైన దానిని తన శరీరానికి అంటించుకుంటే ఆ సమయంలో అతడు ఒక దినమల్లా పగలంతా కూడా పాళానికి వెళ్ళిపోతుండాలి, లోపలికి రాకూడదు అన్నాడు. చాలా శ్రద్ధ శారీరక శుభ్రతను గుర్చి ఇశ్రాయేలీయులకు బోధించాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో 20 లక్షల జనాభా ప్రతిదినం వారి కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో అంత విస్తారమైన జనాభా ఉన్నప్పటికీ పారిశుద్ధ్యము ఎక్కడా లోపము రాలేదు. ఎవరికి అనారోగ్యం, అంటురోగాలు రాలేదు. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా ప్రభువు తెలియచేశారు. వారు నడుస్తుండగా కాలు కూడా వారికి వాయలేదని, వారి ఆరోగ్యం ఎక్కడా పాడవలేదని, ఎవరు ఫ్లూ జ్వరాలతో కానీ ఈ యొక్క డయేరియాతో కానీ బాధపడినట్టుగా లేఖనంలో ఎక్కడా కూడా మనకు రాయబడలేదు. దేవుడు తీసుకున్నటువంటి శ్రద్ధ, ఆహారపు అలవాట్లలో శ్రద్ధ తీసుకున్నాడు. అలాగే భుజించిన ఆహారమును బట్టి ఆ యొక్క పారిశుద్ధ్యం విషయంలో తీసుకున్నాడు శ్రద్ధ. స్నానం విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. వస్త్రాలు ఉతుకుకోవటం విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. సంబంధాలు ఒకరికొకరు కలిగి ఉండటంలో అక్రమ సంబంధాలు ఎవరు
వెళ్లకుండా శ్రద్ధ తీసుకున్నాడు. కుటుంబాల్లో ఎక్కడ భార్యాభర్తలు విడిపోవటానికి వీల్లేదని చెప్పడం ద్వారా శ్రద్ధ తీసుకున్నాడు. బిడ్డలు తల్లిదండ్రులకు లోపడాలంటం వలన చక్కటి సమాజాన్ని వారికి ఇచ్చాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేటి దినాన మనం ఆశించేటువంటివే. దేవుడు ఇజ్రాయేలు జనాంగం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తున్నాడు. చక్కటి సామాజిక పరమైన జీవితాన్ని వారు కొనసాగించుకునేటట్లుగా ఏర్పాట్లు చేశాడు. పాళెము వెలుపటికి అపవిత్రుడు వెళ్ళాలి అన్నాడు. వారు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క కచకతో మట్టి తవ్వి దానిపై వేయాలి. సూక్ష్మాంగ జీవులు లేదంటే కీటకాలు వాటి ద్వారా అపవిత్రత స్ప్రెడ్ అయి అంటురోగాలు రాకుండా ఆ జాగ్రత్త తీసుకున్నాడు. దేవుని యొక్క శ్రద్ధ మానవుని జీవితాలపై ఎంత జాగ్రత్తగా ఆయన నిలిపాడో మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనము జాగ్రత్తగా ప్రభువును వెంబడించగలుగుతాం. ప్రభు అయిన యెహోవా ఆ పాళెములో సంచరిస్తూ ఉంటాడు అన్నాడు. వారున్న స్థలములో రాత్రి వేళ ప్రభు అయినటువంటి దేవుడు సంచరిస్తూ ఉన్నాడు, వారిని భద్రపరుస్తున్నాడు. అందుకని అంటాడు, ఆయన నీ పాళెములో సంచరించుటకు ఆయన ఉన్నప్పుడు అసహ్యమైనది ఏది ఆయనకు కనపడకూడదు. ఇది పాళెమును మనం అంతరంగంతో పోల్చుకోవాలి. భౌతికపరమైన ఈ స్థలాన్ని అంతరంగంతో పోల్చాలి. అంతరంగంలో ఎట్టి మలినము కూడా ఉండకుండానట్లుగా మనం చూసుకోవాలి. పాపమునకు అంతరంగంలో ఎక్కడ చోటు ఇవ్వకూడదు. దేవుడు అసహ్యించుకునే దానిని మన అంతరంగంలో ఎన్నడూ ఉంచుకొనకూడదు. ఎందుకనగా దేవుడు మనకు అనేకమైన వాటిని స్వాధీనం చేయటానికి మన హృదయాంతరంగంలో నివాసం ఉంటున్నాడు. కనుక ఆయనకి ఇష్టము లేనిది మన అంతరంగంలో ఉండకుండా జాగ్రత్త పడుదాం. 15వ వచనం, తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగించకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒకదాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్యన నివసించవలెను. మీరు అతనిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఒకప్పుడు ఇజ్రాయేలీయుల పరిస్థితి కూడా ఐగుప్తులో అదే. ఐగుప్తులో యజమానులు శ్రమ పెడుతున్నప్పుడు పనివారుగా వారు పారిపోయి ఇతరుల ఆశ్రయం పొందినప్పుడు వారు కోరుకున్నారు, మమ్మల్ని తిరిగి ఆ యజమానుని యొద్దకు పంపకూడదు అని. వారు తమను గురించి ఎట్లా ప్రేమించుకొని తాము ఉండాలని ఆశపడ్డారో అలాగే తమ ప్రాంతానికి వచ్చిన దాసుడు పారిపోయి వచ్చిన వ్యక్తిని తిరిగి అప్పగించక అతడు బ్రతుకున్నట్లుగా అతనికి అవకాశమును ఇచ్చి అతడు ఆదరించబడేటట్లుగా బాధించకుండా అతనిని సంరక్షించాలి. ఇక్కడ మనం ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. ఒక యజమానుడు దగ్గర పనిచేస్తున్నాడు, పారిపోతున్నాడు అంటే ఆ యజమాని ప్రేమ కలిగిన వాడు అంటారా, కఠినుడు అంటారా? ప్రేమ కలిగిన యజమానుని ఎవ్వడు విడిచిపెట్టడు. 123వ సంకీర్తనలో దాసుని కన్నులు యజమానుని తట్టు, దాసురాలి కన్నులు యజమానురాలి తట్టు కరుణించే వరకు చూస్తూ ఉంటాయట. కరుణించినటువంటి కఠినమైన యజమానులు కలిగిన దాసులే పారిపోతారు. ఒక శతాధిపతి ప్రభువు యొద్దకు వచ్చాడు. అయ్యా, నా దాసులలో పెద్ద దాసుడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు కనుక నా యొక్క దాసుని స్వస్థపరచడానికి రమ్మన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సోదరులారా, సోదరీలారా, మీ గృహంలో పనిచేస్తున్న మీ పనివారి కొరకు ఎన్నడైనా మీరు ప్రార్థించారా ప్రేమతో? మీ గృహంలో పనిచేస్తున్న పనివాడు అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తి యొక్క స్వస్థత గూర్చి మీరు వైద్యుని సంప్రదించారా? ప్రభువును సంప్రదించిన ఆ శతాధిపతి ప్రభువు యొక్క ఆ ప్రేమను చూరగొన్నాడు. ప్రభు అంటారు, ఇంతటి విశ్వాసం ఇజ్రాయేలులో కూడా నేను చూడలేదన్నా. పనివానిని గూర్చి
శ్రద్ధ తీసుకున్న ఆ అన్య శతాధిపతి ప్రభువు చేత ప్రశంస పొందాడు. కనుక దాసులను ప్రేమించటం నేర్చుకోండి. మీరు ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న మీరు ఒక అధికారి అయి ఉంటే మీ క్రింద పనిచేస్తున్న వారిని ప్రేమతో చూచుకోండి. వెట్టి పని చేయించుకున్నట్టు కాదు, చులకనగా చూచి అసహ్యించుకున్నట్టు కాదు. మీకును ఒక యజమానుడు ఉన్నాడని గుర్తించండి. మీ దాసుడు మీకు సేవ చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని వారిని ప్రేమించటం వలన దీవిస్తాడని అన్నడు మరవవద్దు. నీ యొక్క మధ్యలో పారిపోయి వచ్చిన దాసుని నీవు బాధ పెట్టవద్దు. ఎందుకనగా ఒకప్పుడు నీవు దాసునిగా ఉన్నావు, ఒకప్పుడు నీవు ఈ అనుభవం గుండా వెళ్ళావు. ప్రియమైన దేవుని బిడ్డ, మన అనుభవాల్లో అనేక సార్లు మనం చెబుతాం, నేను గతంలో చాలా కష్టాలు పడ్డానండి, చాలా ఇబ్బందులు పడ్డానండి, ఇప్పుడు దేవుడు నన్ను దీవించాడండి అంటూ ఉంటారు. అదే కష్టాల్లో ఉన్న వాళ్ళకు సహాయం చేయాల్సి వచ్చేటప్పటికి మాటతో ప్రేమిస్తారు. బాబు, నేను ఒకప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు పైకొచ్చాను, నువ్వు ఒకనాడు పైకి వస్తావులే అని చెప్తారు తప్ప క్రియతో ప్రేమించేవారు ఇది నాన్న కొదువైపోయారు. ఒక వ్యక్తి గోతులో పడినప్పుడు ఆ వ్యక్తిని బయటకు తీయాలి తప్ప నీకోసం ఉపవాస ప్రార్థన చేస్తానంటే ఏమిటి ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యములో చెప్పినటువంటి అంశాలు మన జీవితాల్లో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తాడు. 17వ వచనం, ఇశ్రాయేలు కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు. వేశ్యగా అనే మాటను దేవదాసి అన్నాడు. ఉంపుడు గత్తెగా కూడా ఉండుటకు ఒప్పుకొనకూడదు. ఒక సెక్స్ వర్కర్గా ఒక విశ్వాసం ఉండటానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు దేవుని యొక్క బిడలు వ్యభిచారము విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జారత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మోహపు చూపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది అంటారు, మేము వ్యభిచరించటం లేదండి, మేము జాగ్రత్తం చేయటం లేదండి అంటారు. కానీ వారి యొక్క మోహపు చూపు విషయంలో వారు తేటగా పట్టుబడుతున్నారు. దేవుని బిడ్డలైన వారు హృదయాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యం 16వ వచనం, 17వ వచనం, పడుపు సొమ్మనే కానీ కుక్క విలువనే కానీ మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. పడుపు సొమ్ము, వ్యభిచార వృత్తి వలన వచ్చిన డబ్బును పడుపు సొమ్ము అని అంటారు. వ్యభిచార ప్రోత్సాహం చేసి వ్యభిచార కేంద్రాలను నడిపించి వచ్చిన డబ్బును తీసుకునేటువంటి వారిని గురించి చెబుతున్నాడు, అది యెహోవాకు హేయము. అట్టి దానిని నీ ఇంటికి తేకూడదు. మనం సంపాదించే విధానం కూడా దేవుడు ప్రశ్నిస్తాడు. ద వే వి ఎర్న్ ద మనీ, మనము డబ్బు సంపాదిస్తున్నాము అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించాలి, పరిశుద్ధమైన విధానంలో సంపాదించాలి. కుటుంబాలను కూలదోసేటువంటి పనులు చేసి సంపాదిస్తే ఏమిటి ప్రయోజనం? ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు ఈ దినాల్లో ఇలాంటి సంపాదన కలిగి ఉన్నారు. అది మంచిది కాదు, అది నిలబడేటువంటిది కాదు, అది ఆత్మకు ఆశీర్వాదమైనది కాదు. మనకొస్తున్నటువంటి డబ్బు కష్టార్జితంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి సంపాదించేదిగా ఉండాలి తప్ప అక్రమము వలన సంపాదించే డబ్బు మన ఆత్మీయ జీవితానికి నష్టము అని ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. సాధారణమైనటువంటి వ్యక్తులే కాదు, సేవలో ఉన్నటువంటి వారికి కూడా విస్తారమైన డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బును పర్పస్తో పనిచేయటకు వాడాలి తప్ప శారీరక ప్లెజర్స్ను, సౌఖ్యాలను ఏర్పరచుకున్నట్టుకు వాడినప్పుడు ఆధ్యాత్మిక లేమిలోనికి వెళతారు. అందుకనే ప్రభు చెప్తున్నారు, పడుపు సొమ్ము అంగీకరించకూడదు.
మనుషులను పొగిడి, సేవలో మనుషులను గుర్తించి పొగిడి సంపాదించే డబ్బుకు ఈ పొడుపు సొమ్ముకు ఏమీ తేడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యము పనిని బట్టి కష్టపడి సంపాదించాలి తప్ప అక్రమమైన సంపాదనకు వెళ్ళకూడదు. ధనాపేక్షకు ఎన్నడూ కూడా మీరు వెళ్ళకూడదు. దేవుని యొక్క దాసుడు, ఒక సోదరుడు చాలా విలువైనటువంటి కాంట్రాక్ట్ని గురించి నాతో మాట్లాడారు. యథార్థత డబ్బు దగ్గర కాపాడుకునే అంశం విషయంలో నాకు ఈ శోధన వచ్చింది, ఏం చేయమన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కాంట్రాక్ట్ని వదిలేశారు. దేవుడు ఆయన దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. డబ్బు ఏదో విధంగా సంపాదించేయటం కాదు, అది సరైన మార్గం కాదు. దొంగదారులలో ట్యాక్స్ ఎగవేత ద్వారా సంపాదించడానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. క్రైస్తవుడుగా ఉన్నవాడు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి. తాను నిజమైనటువంటి భక్తిని క్రీస్తు ఎదుట కలిగి ఉండాలి, మనుషులు ఎదుట కాదు. ప్రభువు చూస్తున్నాడని గుర్తించాలి తప్ప మనుషులు గమనించట్లేదని మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నప్పుడు 19వ వచనం, నీ వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి ఇయ్యబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోవచ్చున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నింటి విషయములోనూ నిన్ను ఆశీర్వదించుటకు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. బిజినెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. వ్యాపారము తప్పు కాదు. అయితే వ్యాపారం చేయవలసిన వ్యక్తులతో వ్యాపారం చేయాలి తప్ప దేవుడిచ్చిన సంబంధాలను మరచి దానిని కూడా కమర్షియల్ వేలో వెళ్ళిపోవటం గురించి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. సహోదరునికి సహాయపడే విషయంలో, నీ సొంత అన్నకు, తమ్మునికి, నీ రక్త సంబంధికులు సహాయపడే విషయంలో వడ్డీని గురించి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. వడ్డీకి ఇవ్వకూడదు అన్నాడు. అన్యునికి, బయట వానికి వ్యాపార రీత్యా చేయవచ్చునేమో కానీ సహోదరునికి ఇవ్వకూడదు అన్నప్పుడు అక్కడ ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటి అనగా సహోదర ప్రేమ అనేది చెప్పటానికి ఈ మాట చెప్పారు. సహోదరుని ఆదుకునేటప్పుడు ధనాపేక్షను ప్రక్కన పెట్టి తీసివేసుకొని, ధనాపేక్షకు చోటు ఇయ్యక, లేదు వ్యాపారంలో లాభం వస్తుందని నీ సొంత లాభాన్ని కూడా మానుకొని నీ సోదరుని ఆధారపడితే, నీవు అతన్ని ఆదుకుంటే నీ దేవుడైన యెహోవా నిన్ను దీవిస్తాడు. ఇది ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి. మీ లాభాన్ని మానుకొని మీరు ఏ కార్యాన్ని ప్రేమతో చేసినా కూడా ఆశ్చర్యకరమైన దీవెన మీకు వస్తుంది. డబ్బు దేవుడు మనకిచ్చిన గొప్ప సేవకుడు. ఆ సేవకుడిని మనం సేవకుల్లా చూడాలి కానీ దేవుణ్ణి చేయకూడదు. డబ్బును ఆరాధించవద్దు, ధనాపేక్ష కలిగి ఉండద్దు. నీ సహోదరుని యొక్క జీవితంలో నీ సొంత డబ్బు వారికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, తద్వారా నీవు ఆశీర్వదించబడినట్లుగా నీ డబ్బును వినియోగించాలి. 21వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయవద్దు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది పాపము అగును. నీవు కొనని ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ మాట పలికినట్లు స్వేచ్ఛార్పణము నీవు అర్పించవలెను. మొక్కుబడి చేసుకోకూడదు, చేసుకుంటే ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ ద వర్షిపర్. ఆరాధన చేస్తున్నటువంటి నీవు మొక్కుకొనాల్సిన పనే లేదు, మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించి తీరాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఈ దినాల్లో మొక్కుకుంటున్నారు. ఆఖరికి క్రైస్తవ సమూహంలో కూడా తీర్థయాత్రలు మొక్కుకుంటున్నారు,
తల వెంట్రుకలు మొక్కుంటున్నారు, ప్రథమ సంతానాన్ని మొక్కుంటున్నారు, అలాగే వారి యొక్క జీతంలో కొంత భాగం మొక్కుకుంటున్నారు. ఇవి మొక్కుకున్నందున దేవుడు నిన్ను కరుణించడు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన చిత్తం ఏమై ఉన్నదో దానిని బట్టి ఆయన తన కార్యాన్ని చేస్తాడు. మొక్కుకున్నది నీవు ఆయన చేసిన కార్యానికి కృతజ్ఞత తప్ప నీవు మొక్కుకున్నందువలన ఆయన నీ మాట వినడు. నా మాట అర్థం చేసుకోండి. నీవేదో మొక్కుకున్నావు కనుక దేవుడు రాజీ పడి నీకు రాయితీ ఇస్తాడని ఎన్నడూ అనుకునవద్దు. దేవుడు చేసిన కృతజ్ఞతను బట్టి నీవు మొక్కుబడిని చెల్లించాలి తప్ప, మొక్కుబడిని ఆయనకి ఇవ్వాలి తప్ప నీ మొక్కుబడులు ఆయనలో మార్పు తేవ. కనుక నేనేమి మొక్కుకోలేకపోతున్నాను దేవా, నా పరిస్థితి ఏంటని నువ్వు విచారపడక్కర్లేదు. ఆయన మొక్కుకునే వాళ్ళకు దాసుడు కాడు. ఆయన తన చిత్తం చొప్పున చేస్తారు. ఆయన నీకేది అవసరం అది చేస్తారు. అది చేసిన దానికి కృతజ్ఞతగా నీవు ఆయనకు చెల్లించాలనుకున్నది చెల్లించవచ్చును. అయితే చెల్లించవచ్చును అన్నప్పుడు నీవు మొక్కుకోనంత మాత్రాన దేవుడు చేయటం ఆపడు. మొక్కుకోకపోయినా చేస్తాడు. కానీ మొక్కుకొని చెల్లించకపోతే అది పాపం అవుతుంది. దేవుని ఎదుట అగ్రిమెంట్ను బ్రేక్ చేసిన వాడు అవుతావు. కనుక నీ నోటి మాట జాగ్రత్త, నీ హృదయ తలంపులు జాగ్రత్త. నువ్వు ప్రభువుకు సమర్పించుకుంటానని వాగ్దానాలు చేసే ఎక్కడ పడితే అక్కడ చాలా జాగ్రత్తగా భక్తిని కాపాడుకో. 24-25 వచ్చినాను. నీవు నీ పొరుగు వారి ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగు వారి పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుడుచుకొనవచ్చును, కానీ నీ పొరుగు వారి పంట చేని మీద కొడవలి వేయకూడదు. ఒక వ్యక్తి తృప్తి పొందినంతగా తినుటకు అధికారం అవకాశం ఇచ్చాడు, కానీ పాత్రలో వేసుకుని ఎత్తుకుపోవటానికి, అలాగే పంట చేనుపై కొడవలు వేసి కోసుకుపోవటానికి దేవుడు అంగీకరించడం లేదు. ఒక మనిషి యొక్క ఆకలి తీర్చబడుటకు, తృప్తి పొందుటకు దేవుడు ఎన్నడూ అడ్డు చెప్పడు. ఒక మనిషి యొక్క అవసరతలు తీర్చడం విషయంలో దేవుడు ఎన్నడూ నిర్లక్ష్యం చేయడు. అది మితిమీరినప్పుడే దేవుడు ఒప్పుకోడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తృప్తిని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీవు నీ సహోదరుని యొక్క స్వాధ్యతలోనికి నువ్వు జొరబడి దొంగిలించడానికి వీల్లేదు. అతనికి ఇచ్చిన దానిని నీవు సంతోషంగా అనుభవించుటకు అతనితో కలిసి అతని యొక్క పర్మిషన్తో నీవు అతని యొక్క తోటలోనికి వెళ్ళవచ్చును. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం 23వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఈ 23వ అధ్యాయానికి రిఫరెన్స్ బేస్ చెప్పాలి, కానీ మనకు సమయం చాలదు. కనుక రేపటి దినం 23వ అధ్యాయానికి వాక్యం రిఫరెన్స్తో పాటుగా 24వ అధ్యాయం ప్రారంభించుకుందాం. 24వ అధ్యాయం అతి ప్రాముఖ్యమైన అధ్యాయం. విడాకులను గురించి చర్చించిన అధ్యాయం, వివాహాన్ని గురించి చర్చించిన అధ్యాయం, వివాహంలో వచ్చిన సమస్యలను గురించి చర్చించిన అధ్యాయం. కనుక రేపటి వాక్య ధ్యానం కొరకు 24వ అధ్యాయాన్ని సిద్ధపరచుకొని చదువుకొని రండి. నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన అమీనాపేట నివాసులు బందెల ఝాన్సీ గారి కుమారుడు సహోదరులు మోజస్ గారికి, శాలేమరాణి గారికి వివాహ దిన సందర్భంగా, బ్లెస్సీకి పుట్టుక దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా ద్వితీయోపదేశ కాండములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 37లోని ప్రశ్నలు మరొకసారి చదువుతాను, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 37 మొదటి ప్రశ్న. మొండివాడై తిరగబడిన కుమారునికి విధించవలసిన శిక్ష ఏమి? మొండివాడై తిరగబడిన కుమారునికి
విధించవలసిన శిక్ష ఏమి? రెండవ ప్రశ్న, నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? రిఫరెన్సు వ్రాయండి. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? రిఫరెన్సు వ్రాయండి. మూడవ ప్రశ్న, ప్రదానము చేయబడిన కన్యకును అవమానము పరిచినవాడు ఆమె తండ్రికి ఎన్ని వెండి రూకలు ఇవ్వవలెను? ప్రదానము చేయబడిన కన్యకను అవమానము పరిచినవాడు ఆమె తండ్రికి ఎన్ని వెండి రూకలు ఇవ్వవలెను? నాలుగవ ప్రశ్న, చెరలో పట్టబడిన రూపవతిని వివాహము చేసుకొనుటకు ఎన్ని దినములు ఆమెకు ప్రలాపము చేయ సెలవీయవలెను? చెరలో పట్టబడిన రూపవతిని వివాహము చేసుకొనుటకు ఎన్ని దినములు ఆమెకు ప్రలాపము చేయ సెలవీయవలెను? ఆఖరి ప్రశ్న, ఐదవ ప్రశ్న, కొత్త ఇల్లు కట్టించునప్పుడు హత్యాదోషము కలుగకుండునట్లు ఏమి చేయవలెను? కొత్త ఇల్లు కట్టించునప్పుడు హత్యాదోషము కలుగకుండునట్లు ఏమి చేయవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. నేటి వాక్య ధ్యానంలో మాకు మీ కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం ఇశ్రాయేలు చరిత్రలో ప్రభు చెరగని ముద్ర మీరు వేశారు. వారికి కావలసిన అనేకమైన ఆత్మీయ సత్యాలు నేర్పించారు. వాటిని ధ్యానిస్తున్నప్పుడు మేమును వాటిని నేర్చుకుంటున్నాం. ఈ కృపాకాలానికి దానిని అన్వయించుకుంటున్నాం. మా ప్రియ ప్రేక్షకులను దీవించండి. మంచి ఆరోగ్యము, శక్తి, బలము ప్రతి ఒక్క వ్యక్తికి దయచేయండి. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. ఈ రాత్రికాల సమయంలో మోదస్ గారిని, షాలేమరాణి గారిని ప్రభు బ్లెస్సింగ్ని, హెప్సిబాని మీరు దీవించండి. ఝాన్సీ గారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఎబెనెజర్ శాస్త్రి గారి కుటుంబాన్ని, వారి పరిచయంలో మీరు దీవించండి. ఈ రాత్రికాలము మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మీ కృపల వర్ధిల్ల చేయమని, రేపటి కార్యక్రమంలో 24వ అధ్యాయం ధ్యానంలో మాకు మీ సహాయమునిచ్చి విరిగిన కుటుంబాలు బాగుపడుటకు కృపద ఇచ్చేయమని, అలా చేసే పరిష్కారానికి అనేక మంది ప్రార్థనా మనవులు పంపారు. వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు సీనాయి ఉపదేశాన్ని కూడా మీరు దీవించమని, ఇప్పటికి వచ్చినటువంటి విద్యార్థులను మీరు దీవించి వారికి వాక్య అనుభవంలో మీ కృపద ఇచ్చేమని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.